ఇండియాలో ఉన్నటువంటి చాలా రీసెర్చ్ సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ చదివేటువంటి విద్యార్థుల్లో మోర్ దెన్ 70% ఆఫ్ ది స్టూడెంట్స్ అన్ఎంప్లాయీస్గా మిగిలిపోతున్నారు. कि जिंदगी में सफल होने के लिए एक ही तरीका है और वो है इंजीनियरिंग. సో దీనికి కారణం ఏంటని మనం పరిశీలించినట్టయితే మెజారిటీ ఆఫ్ ది రీజన్స్ మనకు కనిపించేటువంటివి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఆర్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టికల్ స్కిల్స్ కావచ్చు, ఆర్ పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఆర్ సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు. సో నిజానికి మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్లో చదువు చెప్పేది ఒకటి, బట్ ఇంటర్వ్యూ ఏదైతే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో స్కిల్స్ కావచ్చు ఆర్ ఇంకేదైనా కావచ్చు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఇంకోటి, కాలేజ్లో చెప్పేది ఇంకొకటి. సో దీని ద్వారా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటే ఒక మంచి జాబ్ని తెచ్చుకోవడంలో చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు. మరి ఏం చేయాలి? వాట్ ఈస్ ద సొల్యూషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్ని చేంజ్ చేద్దాం అనుకున్నా కూడా చేంజ్ చేయలేం, అండ్ ఈ కాలేజీని చేంజ్ చేద్దాం అనుకున్నా కూడా మనం చేంజ్ చేయలేం. మరి ఏం చేయాలి సార్ అంటే మన దగ్గర ఉన్నటువంటి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటంటే మనమే చేంజ్ అవ్వాలి. మనకు కావాల్సినటువంటి జాబ్కి, మనం చేద్దాం అనుకునేటువంటి బిజినెస్కి ఏం స్కిల్స్ కావాలో, ఏం నాలెడ్జ్ కావాలో అదంతా కూడా మనమే నేర్చుకోవాలి, మన సొంతగా మనమే నేర్చుకోవాలి. బట్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే రియాలిటీలో, అరే కోడింగే కదా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజే కదా, సో ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే జాయిన్ అయ్యాను కదా, సెకండ్ ఇయర్లోకి వెళ్ళిన తర్వాత నేర్చుకుంటాలే, థర్డ్ ఇయర్లోకి వెళ్ళిన తర్వాత నేర్చుకుంటాలే, మనకి ఇంటర్వ్యూ లేదంటే ప్లేస్మెంట్స్ మనకి ఫైనల్ ఇయర్లో ఉంటాయి కదా, ఫైనల్ ఇయర్లో నేర్చుకుంటాలే అని చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే చిల్ లైఫ్లోకి వెళ్ళి, చిల్ మోడ్లోకి వెళ్ళి నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్లనే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే జాబ్స్ కావాల్సినటువంటి స్కిల్స్ని నేర్చుకోలేక ఒక మంచి ఎంప్లాయ్మెంట్ని సంపాదించడంలో ఫెయిల్ అవుతున్నారు. సో మై డియర్ స్టూడెంట్స్, నేను ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నా అంటే మీలో చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేసి ఇంజనీరింగ్లో అడుగు పెడుతున్నారు, బీటెక్లో అడుగు పెడుతున్నారు. మీరు కనుక ఒక మంచి జాబ్ని కనుక సంపాదించుకోవాలి అనుకున్నట్టయితే, లేదంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే మంచి స్కిల్స్ కావాలి, స్కిల్స్ అయినా మీరు నేర్చుకోవాలి అనుకున్నట్టయితే తప్పకుండా మీరు ఈ రోజు నుంచే కాదు, ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అటువంటి స్టార్ట్ చేయాలి. ఎస్పెషల్లీ ఏ స్టూడెంట్కి అయితే టైర్ 1 కాలేజ్లో, టాప్ కాలేజ్లో సీట్ రాలేదో, ఎవరికైతే టైర్ 2, టైర్ 3 కాలేజ్లో సీట్ అనేటువంటిది వస్తుందో అక్కడ మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజ్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు కాబట్టి, కాలేజ్ మనకు నేర్పించేది తక్కువ కాబట్టి మనమే సొంతగా అడిషనల్గా స్కిల్స్ అనేటువంటివి నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నట్టయితేనే మీరు అనుకున్నటువంటి జాబ్ని మీరు సంపాదించగలుగుతారు. అండ్ మీరు సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాతనో, ఫైనల్ ఇయర్కి వెళ్ళిన తర్వాతనో నేను అప్పుడే వెళ్ళి నేర్చుకుంటాను అని ఎప్పుడు పోస్ట్ పోన్ చేయకండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. అండ్ ప్రాక్టికల్గా ఆలోచించినా కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఇంటర్మీడియట్ చదువుకున్నారు, మీ గనక ఏవైతే జాబ్ సంపాదించాలి అనుకున్నట్టయితే దానికి కావాల్సినటువంటి స్కిల్స్ని అట్లీస్ట్ మీరు ఈ రోజు నుంచే ఒక 30 to 40 మినిట్స్ కనుక మీరు స్పెండ్ చేసినట్టయితే ఆ స్కిల్స్ కోసం డెఫినెట్గా ఫైనల్ ఇయర్ వరకు మీరు ఈజీగా మీరు అనుకున్న స్కిల్స్ అన్నిటిని నేర్చుకోగలుగుతారు అండ్ ఏ ఇంటర్వ్యూనైనా ఫేస్ చేయగలుగుతారు. లేదు అట్లీస్ట్ ఒక 30 to 40 మినిట్స్ అయినా కూడా నీ కోసం నువ్వు స్పెండ్ చేయలేదు అనుకోండి ఈ రోజు నుంచి, సో పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మీరు అనుకున్నటువంటి జాబ్ని సంపాదించినటువంటిది చాలా కష్టమవుతుంది. మీరు కూడా ఆ 70% ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారో ఆ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. సో ఆ కేటగిరీలోకి వెళ్ళొద్దు అనుకున్నట్టయితే ఈ రోజు నుంచే మీరు స్కిల్స్ నేర్చుకోవడంలో టైంని మీరు స్పెండ్ అనేటువంటి చేయాలి. సో ఈ వీడియోలో నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ స్కిల్స్ అనేటువంటివి చెప్తానన్నా, మీరు బీటెక్లో కావచ్చు లేదంటే ఇంజనీరింగ్లో కావచ్చు మంచి ప్లేస్మెంట్ని సంపాదించాలి అన్నట్టయితే దాంట్లో ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, లేదా దీన్ని మనం కోడింగ్ అంటాం. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని, అట్లీస్ట్ చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటువంటి మనకు ఉన్నాయి. మనకి ఎస్పెషల్లీ మనం ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే మనకి ఊప్స్ కాన్సెప్ట్స్ అనేటువంటివి ఇన్వాల్వ్ అయి ఉంటాయో, లైక్ సి కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు, లేదంటే పైథాన్ కావచ్చు. సో ఇలాంటి ఏదో అట్లీస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కూడా మనం పర్ఫెక్ట్గా జెమ్ అయి ఉండాలి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. సార్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుందా అంటే నాన్న రియాలిటీ చెప్పాలి అన్నట్టయితే మీరు ఎన్ని ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన స్కిల్స్ సంపాదించుకున్నట్టయితే మీకు అంత మంచిది. బట్ అట్లీస్ట్ మీరు ఒకటి నేర్చుకున్నా కూడా మీరు నెగ్గగలుగుతారు. ఇంకో వెరీ ఇంపార్టెంట్ స్కిల్స్ ఏంటంటే డిఎస్ఏ అంటే ఏంటంటే డాటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథం. సో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు ప్రతి ఒక్కరు కూడా డాటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథం పైన మంచి గ్రిప్ని సాధించినట్టయితే మీకు జాబ్ రావడానికి ఇంకా ఎక్కువ స్కోప్ అనేటువంటిది ఉంటుంది. సార్ మరి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ అదేవిధంగా డిఎస్ఏ డాటా స్ట్రక్చర్ అండ్
అండ్ ఆల్గోరిథం నేర్చుకున్నట్టయితే సరిపోతున్న జాబ్ వస్తుందంటే నో నాన్న. మనకు ఖచ్చితంగా మీరు కనుక ఒక మంచి జాబ్ని సంపాదించాలి అనుకున్నట్టయితే అడిషనల్గా మనం ఇంకా ఏదైనా ఒక స్కిల్ని తప్పకుండా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది కాంపిటీషనల్ వరల్డ్. మనకి ఎన్ని ఎక్కువ ఎక్సెప్షనల్ స్కిల్స్ ఉన్నట్టయితే మనం జాబ్లో సెలెక్ట్ అవ్వడానికి అంత ఎక్కువ ఛాన్స్ అనేటువంటిది ఉంది. మీ ఇష్టం, మీరు ఏదైనా ఒక అడిషనల్ స్కిల్స్ అనేటువంటిది తప్పకుండా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అది ఫుల్ స్టాక్ కావచ్చు, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ కావచ్చు, iOS డెవలప్మెంట్ కావచ్చు, లేదంటే క్లౌడ్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, ఏదైనా ఒక ఎక్స్ట్రా స్కిల్స్ని ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. సార్ మరి ఈ 3 నేర్చుకుంటే సరిపోతుంది సార్, ఒక ఎక్స్ట్రా స్కిల్స్ అండ్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గోరిథం అంటే వీటితో పాటు అన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే చాలా ఉంటాయి మనకి. దేర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటి. దీంట్లో భాగంగానే మన లాంగ్వేజ్ స్కిల్స్ చూడొచ్చు, మన లీడర్షిప్ క్వాలిటీస్ చెక్ చేయొచ్చు, మనకి బాడీ లాంగ్వేజ్ చెక్ చేయొచ్చు, ఐ కాంటాక్ట్ చెక్ చేయొచ్చు, అండ్ మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చెక్ చేయొచ్చు. అన్నీ చెక్ చేస్తానన్నా ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి, సాఫ్ట్ స్కిల్స్ అనేటువంటివి చాలా చాలా బాగా నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోవాలంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కాలేజ్లో ఏ ఫెస్ట్ జరిగినా కూడా, ఏ కాంపిటీషన్ జరిగినా కూడా యాక్టివ్గా ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసినట్టయితే ఈ స్కిల్స్ అన్నీ మీకు ఈజీగా వస్తాయి. అండ్ వీలైనంత వరకు కాలేజ్లో అందరితో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. ఎవరు ఎంత అనుకున్నా, ఎంత నెగిటివిటీ వచ్చినా కూడా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే జాబ్ వచ్చినట్టయితే మీరు ఏదో ఒక మల్టీనేషనల్ కంపెనీలోకి వెళ్తారన్నా అక్కడ మన స్టేట్ వాళ్ళే కాకపోవచ్చు, మన కంట్రీ వాళ్ళు కాకపోవచ్చు, సో వేరియస్ స్టేట్స్ నుంచి, వేరియస్ కంట్రీస్ నుంచి అక్కడ ఎంప్లాయీస్ వస్తారు. కాబట్టి వాళ్ళతో వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి లాంగ్వేజ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు రెజ్యూమ్ని ఇప్పటి నుంచే బిల్డ్ చేసుకోండి. రెజ్యూమ్ ఈస్ నథింగ్ బట్ మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడం. ఎవరైనా ఇంటర్వ్యూ కోసం వచ్చినట్టయితే ఆ జాబ్కి నేనే పర్ఫెక్ట్ అని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నిన్ను నువ్వు ఎంత ఎక్కువ ప్రమోట్ చేసుకున్నట్టయితే నీకు నువ్వు కేజీఎఫ్ లెవెల్లో, లేదంటే RRR లెవెల్లో, లేదంటే ఇంకేదో మూవీ లెవెల్లో, మూవీలో సినిమాని ఏదైతే ఎలివేట్ చేస్తారో సినిమాలో హీరోస్ని, అదేవిధంగా మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకొని ఆ జాబ్కి నేనే పర్ఫెక్ట్ అని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. సో ఇన్ని చేస్తేనే మీరు అనుకున్న జాబ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు వస్తుంది. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో మై డియర్ వారియర్స్. సో ఇవన్నీ నేర్చుకోండి అండ్ నెగ్లెక్ట్ చేయకండి. ఈ రోజు నుంచే స్టార్ట్ అనేటువంటి చెయ్యండి.